మన దగ్గర ప్రాజెక్ట్ ఉన్నాయండి. ఇది పేరుకి ఫార్మ్ ల్యాండే గానీ బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిటిసిపి అండ్ హెచ్ఎండి నామ్స్. అదే నాకు క్వశ్చన్ ఏంటంటే మీరు ఫార్మ్ ల్యాండ్ అంటున్నారు, స్క్వేర్ యార్డ్స్ అంటున్నారు. ఫస్ట్ మీకు ఫార్మ్ ల్యాండ్ కాబట్టి మేము ఫార్మ్ ల్యాండ్ గానే అమ్ముతున్నాం కాబట్టి మీకు గుంటల రూపంలో రిజిస్ట్రేషన్ అవుతుందండి. గుంటల రూపంలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆ ల్యాండ్ ని మేము అగ్రికల్చర్ ల్యాండ్ రెసిడెన్షియల్ గా కన్వర్షన్ చేస్తున్నామండి. ల్యాండ్ కన్వర్షన్ చేయిస్తున్నాం. సో ఆటోమేటిక్ గా ఇది గుంటలు వచ్చి మీకు స్క్వేర్ యార్డ్ గా మారుతుందండి. అందుకేనా మీరు రెసిడెన్షియల్ ఫార్మ్ ల్యాండ్. ఎగ్జాక్ట్. అయితే సార్ ఇప్పుడు ఇది ఫార్మ్ ల్యాండ్ అన్నారు కదా, సో ప్లాంటేషన్స్ లాంటివి కూడా నాకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అండి మేము ప్లాంటేషన్ అనేది ఓన్లీ ఫ్రూట్స్ ప్లాంటేషన్ ఇస్తున్నామండి కస్టమర్స్ కి. దట్టు వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ ప్లాంటేషన్ కట్ చేయకుండా వాస్తు ప్రకారంగా ఎక్కడెక్కడ ఇవ్వాలి, రేపు కన్స్ట్రక్షన్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కూడా ప్లాంటేషన్ చేస్తున్నామండి. అంటే ఇక్కడ ఒక బేసిక్ సైజ్ అన్నది ఎంత ఉంది మనకి ఇక్కడ ప్లాట్? మినిమం వచ్చి 133 స్క్వేర్ యార్డ్ అండి. అయితే మన ప్లాట్ లో ఎన్ని మొక్కలు ఇస్తున్నారు? ప్రతి 100 స్క్వేర్ యార్డ్ 3 మొక్కలు ఇస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు ఇది ఫార్మ్ ల్యాండ్ అన్నారు, మళ్ళీ రెసిడెన్షియల్ కన్వర్ట్ చేస్తున్నాము అని అన్నారు. ఇందులో రోడ్స్ పరంగా కావచ్చు లేదా అదర్ ఎమ్యూనిటీస్ ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారు కస్టమర్స్? మనం మీరు చూడండి, మనం 40 ఫీట్ రోడ్ ఇస్తున్నామండి. డైరెక్ట్ మనకి మెయిన్ రోడ్ 40 ఫీట్. ఇలాంటి రోడ్లు వచ్చి 4 ఉన్నాయండి లేఅవుట్ లో. ఈ 4 40 ఫీట్ రోడ్స్ కి మనం బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నాం. అవును, ఫార్మ్ ల్యాండ్ లో మనకి బ్లాక్ టాప్ ఉండదు, కానీ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మన ఇంట్రెస్ట్ ని బట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనము బ్లాక్ టాప్ రోడ్ ఇస్తున్నామండి. అండ్ యాజ్ వెల్ యాజ్ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. కాటేజ్ తో సహా స్విమ్మింగ్ పూల్ ఎవరైతే ఇక్కడ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది ఎలక్ట్రిసిటీ ప్రొవిజన్ కూడా అది నేను చెప్పానండి. పేరుకి మేము ఫార్మ్ ల్యాండే కానీ ఇట్ ఈస్ ఈక్వల్ టు డిటిసిపి హెచ్ఎండి నామ్స్ ప్రకారం ఇస్తున్నామని చెప్పాం కదా. వీఆర్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, రోడ్స్, ఎవ్రీథింగ్, పార్క్స్ విత్ సిసి కెమెరాస్, సెక్యూరిటీ, ప్యూర్ సెక్యూరిటీ అన్నమాట. అంటే నాకు అర్థమైంది ఎక్సెప్ట్ డ్రైనేజ్